వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడకు చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మా వాళ్ళు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం పట్టి ఈ చేతులతో గుణపం పట్టి నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తముక్క కావడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటరు. పాపం పాప చూడండి రా, పైట జారితేనే తీసుకోలేని పిల్ల. కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలా వంగిపోయిందో పాపం. సరే, ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం. మన బతుకేంటి, భవిష్యత్తు ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదవలతో ప్లాన్ చేయబట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. రేయ్ జాగ్రత్త రే, చీకట్లో పాపట్లుంది చూసుకోండి. అది నేను చూసుకుంటానులే. ఈ ముసుగుల్లో మనం దొంగలంటున్నాడు అని కొట్టేస్తాడు. జాగ్రత్త. నువ్వు అటుగా అది ఇటు బాబు. ఆఖరికి నా బతుకు కూడా కావ్యాంజలి సీరియల్లో కలిపిన పాత్రలాగా అయిపోయింది. సీరియల్ చూడకుండా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు? చావడం మంచిది. బాబు జమిని బాగా చదువుకో నాన్న. అమ్మ జయ అన్నయ్యతో దెబ్బలాడితే ఉయ్యాలేసుకునే పద్ధతి ఇది కాదు. ఉయ్యాల కాదు, ఊరేసుకుంటున్నాను. ఏంటి ఉరేసుకుంటున్నావా? అంత కష్టమే వచ్చిందా నీకు? ఏం కష్టం వచ్చిందా? నేను ఈ ఊరొచ్చే ముందు ఏం చెప్పాను? ఒక గంట కేబుల్ టీవీ చూడకపోయినా బతకలేనని చెప్పానా లేదా? ఏంటి కేబుల్ టీవీ కనెక్షన్ కట్టాను ఉరేసుకొని చచ్చిపోతే వరకట్నం కోసం చంపేశానని అందరూ అనుకుంటారే. ఆ తర్వాత నాకు ఉరిసిచ్చి పడితే నీ కుర్శిక్ష చేయించాలని నేను ఊరేసుకుంటున్నాను. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు దాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నా? ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఏంటి ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు. నేనైనా చేస్తాను, లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దే వద్దు. చూడు, ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్సలొద్దు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో తిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్? మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రావణమ్మ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోవడానికి వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు మొగుళ్ళని చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? మా గోడ రొట్టిగా బోర్ కొట్టి చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారో టీవీలు తెచ్చిసేపోక. మీ ఇంట్లో కూడా ఎక్కడ నేను అర్ధరాత్రి టీవీలో బొమ్మ ఆగిపోతే మా ఆవిడ ఊరేసుకోపోయింది. అది చచ్చింది అనుకోండి, నాకు దిక్కెవరో చెప్పండి. మీ ఆవిడ పోయిన తర్వాత ఎత్తుకోవచ్చు కానీ ముందు ఈ సమస్య తెలిసిండే. తేల్చాల్సింది మనం కాదు. వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చితక్కొట్టేశారు కదా మీ పతివ్రతలు. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లుగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డ్యామేజ్ చేశాడు. అడగని చూస్తారే. ఏంటి సుదర్శనం, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడావా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేసావో చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్ వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏంటి సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రాం చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసులు గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం. తిలకించండి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? 11 అవటానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడిచ్చి గో మీద కొట్టేస్తాను రే, వెయిట్ చేయి. నువ్వు ఎక్కుతావా నన్ను ఎక్కమంటా? సరే ఎక్కుతాను కానీ పట్టుకో, నన్ను కాదు నిచ్చిన. ఎక్కువ నిచ్చిన కూడా ఎక్కలేడు. అడేది ఎక్కలేడు. ఆగండి. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? బద్దలైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమానండి. సమాధానం వాళ్ళేం చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచనమాల కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం,
తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు బాగుంది. రే తొట్టిగంగ్, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే. పీకి పీకి పాకం పెట్టేస్తా. మనల్ని ఎవరు చూడట్లేదు. మాది ఊరు కాదు, ఈ ఊరికి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పడుతున్నావు. కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు, నేరం ఎవరు చేసినా శిక్ష అందరూ అనుభవించాల్సింది. తీసిరేదవా పట్టుకోండి. బేకట్టు బేకట్నికి ఇదేమో మెల్లగట్టే తాళ. సారీ రావణం గారు. వీడియో గారు పట్టుకోండి. పట్టుకున్నాను. ఇక నీకు ఇప్పుడే చెప్తున్నాను, లోపల ఎక్కడైనా సరే పని చేయించు, బయట మాత్రం నా చేత పని చేయించుకో. వీడియోనే పరుగు పోతుంది. ఏడ్చేవలే. ఎక్కడే? క్వార్టర్ బాట్ల ఏంట్రా చేస్తున్నట్టు బిల్డప్ పెట్టు. అరే అసలే టెంగరోడివి, వైరెట్టిపై ఏరెట్టావనుకో చాకోటి చేస్తావు. సరిగ్గా కనెక్షన్ బొమ్మ రాలేదనుకో మా ఆవిడ ఊరేసుకుని తెస్తానంటే. ఏంట్రా నిలబడ్డావు? తొందరగా తప్పు. అవుతున్నాగా.